ఇంట్లో కూరలు ఏమి లేనప్పుడు ఈజీగా వడల పులుసు ఎలా చేసుకోవాలో ఇన్స్టెంట్గా వడల పులుసు ఇప్పుడు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిలు ఆయిల్లో వేయించుకోవాలి బాగా. ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు తొందరగా వేయించుకోవాలి. తర్వాత ఇవి వేయిన తర్వాత టమాటాలు అనేవి వేయాలి. టమాటాలు బాగా మగ్గనివ్వాలి. మగ్గనిస్తేనే టమాటాలు బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు పులుసు వేసుకుందాం. ఎవరి పులుపు తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. మేము లైట్గానే తింటాం కాబట్టి కొంచెం వేసుకుందాం. దాంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం. దాన్ని బాగా మరిగిన తర్వాత గారెలు వేసుకోవాలి. మనం వంట చేయగా ఒక వంకాయ మిగిలిపోయిందంటే అది కూడా ఇందులో వేస్తాను. మగ్గిపోతుంది. దాంట్లో సరిపడినంత ఉప్పు, తర్వాత తెచ్చుకున్న వడలు దాంట్లో దీంట్లో కొంచెం మనం తెచ్చుకున్న వడలు దాంట్లో వేసేస్తే అది పీల్చుకుంటుంది. పులుపు అనేది పీల్చుకొని కొంచెం మగ్గనిస్తే కొంతసేపు ఆ వడలు అనేది ఆ పులుపుని పీల్చుకొని రెడీ అయిపోద్దండి. కొంతసేపు సిమ్లో పెట్టి మనం దాన్ని మగ్గబెట్టాలి. వడల పులుసు ఇదిగోండి బాగా మగ్గింది. ఇంకా ఎక్కువసేపు ఉంచకూడదు. వడల్ని ఆ పిడుగులు కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.